వచ్చారు. నూరేళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఆహా. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే ఫోన్ చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. ఆ? చెప్పండి. ఆ, దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏ అమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకుంది అదేనా? అవును మావయ్య, మీరు బాగా గ్రహించారా? ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం ఏమండి? లేదమ్మా. నేను ఇష్టపడ్డామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక, అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికే. ముర్రి, హలో. హాయ్ శంకు. హాయ్. హాయ్ నర్రి. Hello. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించాను. అనేది పట్టుకో. ఎవరా? ఆ? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటారేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్లు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులం. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా? నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని ఇంకా టైం ఉందిగా. మన పిల్లల్ని చూస్తే మీకేమనిపించింది? లక్షణంగా ప్రయోజకులయ్యారు. వాళ్ళ దారేదో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారనిపించింది. మనకి దూరంగా వెళ్ళిపోతున్నారని అనిపించలేదా? అనిపించినా ఇప్పుడు మనం ఏం చేయగలం? అదేమిటండి, మన కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే నయాన్నో భయాన్నో మందలించొద్దా? పిచ్చిదానా, భక్తితో ప్రాధేయపడ్డ భగవంతుడే మన మాట వినలేదు. మన బిడ్డను మనకు దూరం చేశాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏ నేరం చేశారని మనల్ని తలో 2 నెలలు పంచుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మంచి చెడ్డ చూస్తా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అదేమిటి బాబు, వాళ్ళు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారే, అది తప్పు కదా? అంతకన్నా పెద్ద తప్పు నేను చేశానేమోనయ్యా. బంగారం లాంటి నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇప్పుడు నారాయణమూర్తి ప్రవర్తన చూస్తుంటే సీత జీవితం ప్రశాంతంగా సాగుతుందా అని. అక్కడ తిరుగుతుంది నాన్నగారేనా? ఆయనే. శుభ్రంగానే తిరుగుతున్నారే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను. నేను వినదేగా. ఎరా, పరిస్థితి చూస్తుంటే వెంకయ్య చెప్పినంత బ్యాడ్గా లేదు. ఏం బ్యాడో గుడ్డో ముందు మన దుంప తెగింది. రండి బాబు రండి. బాగున్నారా బాబు? నీ ఒంట్లో బాగుంటుందా తాత? బాగానే ఉందమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే, చూస్తే బాగానే ఉన్నట్టున్నారు. సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేది. ఏంటి బాబు? ఏం లేదు తాత. ఏం నాన్నగారు, మీ ఒంట్లో ఇప్పుడు కులాసగా ఉంటుందా? పర్వాలేదు. మీ గుండెపోటు వచ్చినట్టు వెంకయ్య చెప్పేదాకా మాకు తెలియలేదు. మేమంతా కంగారు పడిపోయాం కూడా. ఎరానే? మావయ్య,
మందులు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నానమ్మా. నువ్వు కులాసగా ఉంటున్నావమ్మా. లలిత, సీత, ఏ అత్తయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమండి సీత, ఆ, లోపల తీసుకెళ్ళి. రండరా, లోపలికి రండి. రామ్మా. ఇక్కడేనా ఉండాల్సింది? ఎలాగో సర్దుకోమ్మా. ఓకే. మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురైన పంపారు కాదే అత్తయ్య? ఆయనే రాయొద్దన్నారమ్మా. మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని. వెళ్ళి కాళ్ళు కడుక్కో పో. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే మామయ్య గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను. పరిస్థితి చూస్తే పర్వాలేనట్టే ఉంది. ఇదిగో ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం ఎత్తకే. బాగుంది. నేనెందుకు ఎత్తాను? మరీ సీరియస్ ఏమోనని నేను కూడా పాంచాల దగ్గర అప్పు చేసి తెచ్చాను. రే మురళి, ఎట్రా. బాత్రూమ్ అక్కడ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే. వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం కానీ ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకు. నేనెందుకు మాట్లాడతానరా? ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది. ఏదో నలుగురితో పాటు నారాయణ మేము వచ్చాం అంతే. ఏమండి, చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం తప్పు మాట్లాడావని? ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గరుంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా? ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు కానీ మా దగ్గర తలో రెండల్లో ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా. ఆయన వస్తే కాదన్నావా? మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు. నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు. మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు. అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవటానికే నిర్ణయించుకున్నారా? ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి ఆయన గారి చేతుల్లో పెడితే ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి పని ప్రారంభించి ఇంకతా అంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా చచ్చేది? అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ళ ముందు ఈ డబ్బు ఇలా కదిలించిపోవాలని తెచ్చారా? ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే. నోరు మూసుకుని పడుండు. ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను. మీరు తాగి తందనాలాడినా నేను నోరెత్తలేదు. మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా? లేదే. కానీ ఏ మహానుభావుడు వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో, ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను. సహించక ఏం చేస్తావే? ఏం చేస్తావు? పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను. ఏమిటి బాబు ఇది? ఇలాంటి సమయంలో చేసుకుంటావా? నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. నువ్వెవరు అడగడానికి? నారాయణ, ఆ పిల్లకు తల్లి, తండ్రి, దైవం అన్నీరా. రంగయ్య, వాళ్ళ ముగ్గురిని బయటికంటే. ఏమండి ఆవేశపడకండి. పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే పెద్దల ఏడల బాధ్యత గుర్తు చేసిన ఆ పిల్ల మీద చేసుకుంటాడా? మా బాధ్యతలు మేము ఏం నిర్వర్తించలేదని ఇప్పుడు ఆవిడ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. మీకు జబ్బు చేసిందంటే మేము బాధపడ్డాం కూడా. సంగీత భారతి చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడో అన్న భయంతో కనీసం ప్రారంభమైనా చేయొచ్చని అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం. ఇంత బాధ్యతలు బరువులు మేము మోస్తుంటే మమ్మల్ని ఆ పనివాడి చేతి కట్టిస్తారా? ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత, బరువు అని మీరు ఎప్పుడనుకున్నారు? అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది. ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను, ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆశించాను, అది మీలాంటి వాళ్ళ వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు. సంగీత భారతి అంటే కర్రబలలు, కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు. అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని. నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు. మీరు ఆ నాదబ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళారాధకులవుతారనుకున్నాను. అదే నా పొరపాటు. సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు, మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎన్నమాముల వెంట పరిగెత్తే ఒకడు. మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధం. సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళమే. మీ దారిని మీరు బతకండి, వెళ్ళండి. వయసు అయిపోయిన ఆయనకే ఎంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి? పదరా. ఏమ్మా,
నీ నిర్ణయం కూడా అదేనా? అంతకంటే మరో నిర్ణయం ఏముంది? ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది మన ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు. మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు. అంతేనా?